నికోలస్ వింటన్ అనే ఈ మహానుభావుడు గురించి వాళ్ళ భార్య బయట పెట్టకపోతే ఇంత పెద్ద మహానుభావుడు ప్రపంచానికి పరిచయం అయ్యేవాడే కాదు. నికోలస్ గారి ఇంట్లో అనుకోకుండా ఒక రోజు ఏంటంటే ఒక స్క్రాప్ బుక్ అనేది నికోలస్ గారి భార్యకి దొరికింది. ఆ బుక్ లో దాదాపు 669 మంది పిల్లల డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. వెంటనే నికోలస్ గారి భార్య ఏంటంటే ఈ బుక్ మొత్తాన్ని తీసుకెళ్లి బీబీసీ వాళ్ళకి ఇచ్చేసింది. బీబీసీ ఆ బుక్ ని ఎప్పుడైతే వెరిఫై చేసుకుందో వెంటనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. అప్పుడు నికోలస్ గారి గొప్పతనం బీబీసీ ప్రోగ్రామ్ లో బయటపడింది ఫ్రెండ్స్. ఈ నికోలస్ వింటన్ గారు 1938లో హిట్లర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 669 మంది పిల్లల్ని కాపాడుతూ వాళ్ళందరినీ కూడా జర్మనీ నుంచి బ్రిటన్ కు పంపించేశారు. ఆ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా కొన్ని ఫ్యామిలీస్ దత్త తీసుకునేలాగా చూసి వాళ్ళ అడ్రస్లు రాసుకున్నాడు అనమాట. అంతమంది పిల్లల్ని కాపాడమే కాకుండా జాగ్రత్తగా ఒక ప్రణాళిక వేసుకుని వాళ్ళ భవిష్యత్తును కూడా నిలబెట్టారు నికోలస్ వింటన్ గారు. సో బీబీసీ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రామ్ లో నికోలస్ వింటన్ గారి పక్కన కూర్చున్న వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఈయన కాపాడినటువంటి బిడ్డలే. ఈ విషయం నికోలస్ వింటన్ గారు కూడా తెలియదు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పగానే ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.